బ్రహ్మదం పట్టిరు. అదేవిధంగా యాదవులు ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నీళ్ళు పట్టుకొచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుడు. నేను తిండి లేక తిప్పలు లేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైనాం, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతలు మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పింది. కానీ ఇలా మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీ దులు ఏంటిది? మండలపాటి నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేతాము. నీకెక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బరికి రావని కూడా హెచ్చరిస్తున్నాను. నా నియోజకవర్గంలో ఏలు పెడితే బాగోదు ముందే చెప్తున్నా అంటూ హెచ్చరిస్తున్నారు మందుల శామ్యూల్. అసలు ఏం జరుగుతుంది? అచ్యుత్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి అచ్యుత్. కోమటిరెడ్డి బ్రదర్స్ మీద మందుల శామ్యూల్ చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు, చాలా సీరియస్గా. సో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి? మొత్తం కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఇలా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పొచ్చు. హాట్ కామెంట్ చేశారు. ముఖ్యంగా కూడా ఆ మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరు నా పర్మిషన్ లేకుండా నా నియోజకవర్గం తుంగతుర్తిలో ఎలా అడుగు పెడతారు అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకానొక సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెంటల్ లేసిందని కూడా అతను వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని అన్నిటికీ కారణం మొన్న ఎవరైతే దీనికి సంబంధించిన ఆ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నప్పుడు అతనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అభిమానిగా ఉన్న ఒక వ్యక్తి అతను చనిపోయాడు. ప్రమాదంలో చనిపోవడంతో, సందీప్ అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోవడంతో కూడా అంటే అప్పటి నుంచి కూడా పార్టీ కొరకు చాలా కష్టపడ్డాడు అనే ఉద్దేశంతో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కూడా అతను మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. నందు ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ వచ్చినప్పుడు అతనితో పాటు భారీగా కాన్వాయ్ వచ్చినట్టు పడుతుంది. ఆ క్రమంలో కూడా ఎవరైతే ఇక్కడ దీనికి సంబంధించిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ కూడా సమాచారం లేదు. ఈ రోజు కూడా అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన క్రమంలో కూడా ఇతనికి ఎవరైతే ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఉన్నాడో మందుల శామ్యూల్కు చెప్పకపోవడంతో కూడా ఒక్కసారిగా ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటి? మీది మీ మునుగోడు, మీ నల్గొండ మీరు అక్కడ చూసుకోవాలి, కానీ నా తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చి మీ పెత్తనం ఏంటి? మీకు ప్రోటోకాల్ తెలియదు, మీకు ఏం తెలియదు, ఒక ఎమ్మెల్యేని పిలవాలన్న ప్రోటోకాల్ కూడా తెలియదు, మీకు పిచ్చులు వేసాయని కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే తుంగతుర్తి నియోజకవర్గంలో మండల పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులకు సంబంధించిన మొన్న చర్చకు వచ్చింది. దాంట్లో కూడా కొంతమంది ఏదైతే వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్, అదే కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పార్టీలో పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, మండల పార్టీ అధ్యక్షులుగా ఇవ్వాలని కూడా వారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు మందుల శామ్యూల్ మాత్రం లేదు. మందుల శామ్యూల్కి సంబంధించిన వర్గానికి సంబంధించిన మందుల శామ్యూల్ నుంచి ఇంతకుముందు గతంలో వేరే పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కూడా ఈ మండల పార్టీ అధ్యక్ష పదవులు ఇస్తున్నారు. ఇచ్చిన కాబట్టి ఈ 2 వర్గాలు కూడా వర్గపోరు ఎక్కువైన పరిస్థితి కనపడుతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కి సంబంధించిన వాళ్ళేమో పాత క్యాడర్ కావాలని వాళ్ళు చూస్తున్నారు, ఇతనేమో నాకు సంబంధించిన క్యాడర్ కావాలని కూడా మందుల శామ్యూల్. ఇరు వర్గాలు కూడా ఒక మధ్యన రాళ్ళదాడి కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో కూడా మొత్తం కూడా ఇప్పుడు ఎవరైతే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా తుంగతుర్తి నియోజకవర్గం మీద కూడా చెలాడిస్తూ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన దానికి మీ పెత్తనం ఏంటి? ఇక్కడికి వచ్చి మీరు రాజకీయం చేయడం ఏంటి అని కూడా అతను ఘాటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఒక తుంగతుర్తి, నకెరకల్లు ఈ 2 నియోజకవర్గాల మీద మీ పెత్తనం ఏంటి? మీ పెత్తనం ఎందుకు మీ పెత్తనం వ్యవహరిస్తున్నారని కూడా చెప్తున్నాడు. ఒక సందర్భంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత నువ్వు బీజేపీ పార్టీకి ఎందుకు వెళ్ళావు? బీజేపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తు రాలేదు, అప్పుడు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వాళ్ళందరూ కూడా తిట్టి ఇప్పుడు మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత
ఇప్పుడు అతను ఒకటే, ఇప్పుడు మందుల సామేలు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే తుంగతుర్తి నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో మీరు కాలు ఎట్లా పెడతారు, మీరు నాకు తెలియకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎందుకు వస్తామని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఇప్పుడు మంత్రి పదవిలో వచ్చే అవకాశం ఉంది. మంత్రి పదవుల్లో కూడా అతను కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఎవరికైతే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వాళ్ళకి కానీ మంత్రి పదవులు ఇవ్వద్దు. ఇప్పుడు మీకు ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవులు ఉన్నారు, మంగళులు ఉన్నారు, ఎవరైతే ఎస్సీలు ఉన్నారు వాళ్ళకే మంత్రి పదవులు ఇవ్వాలన్న ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు మొత్తం కూడా ఇది మొత్తం దీని మీద మొత్తం కూడా నేను ఇటు ఖర్గేకు అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను ఫిర్యాదు చేస్తానని కూడా చెప్తున్నారు. కనీసం ఈ ప్రోటోకాల్ లేకుండా నాకు ఎలాంటి సమాచారం లేకుండా నా నియోజకవర్గంకి వచ్చి నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటి, మొన్న భారీ కాన్వాయ్తో రాజగోపాల్ రెడ్డి రావడం, ఈ రోజు మంత్రి వెంకటరెడ్డి రావడంతో కూడా మొత్తం కూడా ఇతనికి మాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్టు పరిస్థితి ఉంది. తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామాన్లనే ఎమ్మెల్యే జీర్ణించుకోలేక కూడా ఇలా మొత్తం కూడా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మీరు ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయలేదు. మనం కూడా అతను ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు పెట్టిన క్రమంలో కూడా ఏ సంక్షేమ పథకం బాగుంది అని కూడా మీరు చెప్పారు. ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. ఎప్పుడు కూడా మీరు విమర్శలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకే విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఈ రోజు నియోజకవర్గంలోకి వచ్చి నాకు చెప్పకుండా మీరు పెత్తనాలు చేస్తున్నారని కూడా అతను ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఈ వ్యవహారంలో ఇటు తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయంగా అవసరమైంది. ఏంటి, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని మరొక అదే పార్టీకి సంబంధించిన మంత్రి, అదేవిధంగా మరొక తోటి ఎమ్మెల్యే మీద కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని కూడా చాలా మంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అతను దాని మీద అతను ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాను. నాకు తెలియకుండా నియోజకవర్గంలో ఎట్లా వస్తారు, ఎట్లా చేస్తారు అనేది కూడా మందుల సామేలు మొత్తం కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది నందు. దీనికి సంబంధించి మరి అధిష్టానం ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇంత సీరియస్గా పబ్లిక్గానే ఇంత ఘాటు విమర్శలు చేస్తున్నారు, తన నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవుతున్నారని, దాంతోపాటుగా ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో కూడా కొన్ని సమస్యలు వీళ్ళ మధ్యలో ఉన్నట్లుగా కనిపించాయి. మరి అధిష్టానం ఏమైనా మాట్లాడే ప్రయత్నం కానీ సర్ది చెప్పే ప్రయత్నం కానీ ఏమైనా ఉందా అసలు? రైట్ అండి. మొత్తం కూడా ఇప్పటికీ తుంగతుర్తి ఎమ్మెల్యే మాధవస్వామిలో నేనే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా, నాకు ఇట్లా చేస్తానని కూడా చెప్తున్నాను. మొత్తం కూడా దీని మీద కూడా ఇప్పటికీ ఎంత బహిర్గతంగా ఒక ప్రెస్ మీట్, ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక ఉన్నత స్థానంలో ఉన్న మంత్రి, అదేవిధంగా తోటి ఎమ్మెల్యే, ఇతనికి సంబంధించిన ఎమ్మెల్యేని కూడా ఇట్లా ఒకటే కాంగ్రెస్ పార్టీ కుటుంబం అన్నారు, ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఈ విధంగా ఘాటు వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు మిగతా ఎవరైతే ప్రతిపక్షాలకు కూడా ఒక అవకాశం ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ఉంటే వీళ్ళు చూసుకోవాల్సింది ఉండదు, తర్వాత చూసుకోవాల్సింది. కానీ ఇటు మీడియా సమావేశం పెట్టి ఈ రోజు ఇంత ఘాటు వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. మందుల సామేలు ఎంత ఆక్రోషంగా మాట్లాడుతున్నాడు అంటే అంత ఆవేశంగా మాట్లాడుతా అంటే అతనికి కూడా ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా పట్టు తగ్గుతుందేమోనన్న, అంటే ఇప్పుడు మంత్రి కోమరెడ్డి బ్రదర్స్ కు కొంచెం